హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దాము. జూన్ 26 సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కషన్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే బిట్స్ అడుగుతారు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. క్వశ్చన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఓం బిర్లా. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారు అయితే ఎన్నికవడం అయితే జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్లోని కోటా స్థానం నుండి భాజపా తరపున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అవ్వడం అయితే జరిగింది. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ యొక్క పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. రాజస్థాన్లో నుండి కోటా స్థానం నుండి భాజపా తరపున గెలిచిన ఓం బిర్లా మరోసారి అయితే స్పీకర్ అవ్వడం అయితే జరిగింది. ఓం బిర్లా గారు లోక్సభ స్పీకర్గా ఎన్నిక అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి ఆసియన్ కింగ్ వాచర్ కన్వెన్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ప్రపంచంలోనే తొలి ఆసియన్ కింగ్ వాచర్ కన్వెన్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏ, మధ్యప్రదేశ్, బి, అస్సాం, సి, ఉత్తరప్రదేశ్, డి, జార్ఖండ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్లో ఆసియన్ కింగ్ వాచర్ రాబందుల జాతుల జనాభాను మెరుగుపరచడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి సంరక్షణ సంతానోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కేంద్రానికి జటాయు కన్వెన్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? జటాయు కన్వెన్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్లో అయితే ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఐసీసీ T20 సెమీఫైనల్స్కు చేరిన జట్లు ఏవి? ఐసీసీ T20 సెమీఫైనల్స్కు చేరిన జట్లు ఏవి? ఏ, ఇండియా, ఇంగ్లాండ్, బి, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, సి, ఏవి కావు. ఆప్షన్ డి, ఏ అండ్ బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్. ఈ యొక్క 4 జట్లు T20 ఐసీసీ T20 ఫైనల్ చేరడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని నుండి అవతలి భాగం నుండి నమూనాలు సేకరించిన మొదటి ప్రాజెక్టుగా ఏ ప్రాజెక్ట్ నిలిచింది? చంద్రుని నుండి అవతలి భాగం నుండి నమూనాలు సేకరించిన మొదటి ప్రాజెక్టుగా ఏ ప్రాజెక్ట్ నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చాంగే 6. చైనా ప్రయోగించిన ఈ యొక్క చాంగే 6 మొదటి ప్రాజెక్టుగా నిలవడం అయితే జరిగింది. అవతలి నుండి నమూనాలు సేకరించిన మొదటి ప్రాజెక్టుగా చాంగే 6 చైనా ప్రయోగించిన ఈ యొక్క చాంగే 6 యొక్క ప్రాజెక్ట్ అయితే నిలవడం అయితే జరిగింది. మే 3న నింగికెగిరిన చాంగే 6 జూన్ 2న జాబిల్లి అవతలి వైపున సౌత్ పోల్ 18 ప్రాంతంలో ఈ యొక్క అపోలో బేసిన్ సురక్షితంగా దిగింది. బేసిన్లో అపోలో బేసిన్ మీద సురక్షితంగా అయితే దిగింది. మే 3న నింగికెగిరిన చాంగే 6. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఫుడ్ కలర్స్పై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? ఫుడ్ కలర్స్పై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ బిట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. వ్యాపారుల నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్లు జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా విధిస్తామని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఆర్టిఫిషియల్ కలర్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ యొక్క నిషేధాన్ని విధించడం అయితే జరిగింది. దీనికి నిబంధనలు ఉల్లంఘించిన ఏళ్ళైతే 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షలైతే జరిమానా విధిస్తామని స్పష్టం చేయడం అయితే జరిగింది. కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ యొక్క ఫుడ్ కలర్స్ మీద నిషేధం విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు ఏ దేశం మధ్య ఈ మెడికల్ వీసా ఒప్పందం జరిగింది? భారత్ మరియు ఏ దేశం మధ్య ఈ మెడికల్ వీసా ఒప్పందం అయితే జరగడం అయితే జరిగింది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కు భారత్ మధ్య ఈ మెడికల్ వీసా ఒప్పందం అయితే జరిగింది. భారత్ మరియు ఏ దేశాల మధ్య ఈ మెడికల్ వీసా ఒప్పందం జరిగిందంటే భారత్, బంగ్లాదేశ్ భారత్ మధ్యన ఈ మెడికల్ వీసా ఒప్పందం అయితే జరగడం అయితే జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా ఎన్నుకుంటారు? లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా ఎన్నుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 93. ఆర్టికల్ 93 ద్వారా లోక్సభ స్పీకర్ను మరియు డిప్యూటీ స్పీకర్ను రాజ్యాంగంలోని 93 ద్వారా ఎన్నుకోవడం అయితే జరిగింది. ఆర్టికల్ 93 ద్వారా ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు? అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డేవిడ్ వార్నర్. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించింది? యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించడం అయితే జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కోహికోడ్, కేరళ. ఈ యొక్క నగరాన్ని అయితే యునెస్కో భారత సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించడం అయితే జరిగింది, యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి లిథియం బ్లాక్ను ఏ రాష్ట్రంలో వేలం వేశారు? దేశంలోని తొలి లిథియం బ్లాక్ను ఏ రాష్ట్రంలో వేలం వేశారు? ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఛత్తీస్గఢ్లోని లిథియం బ్లాక్ను, దేశంలో తొలి లిథియం బ్లాక్ను వేలం వేయడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.